తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ అన్నయ్యకి ఎందుకు పొలిటికల్‌గా ఎంటర్ అవ్వాలి? అది గూడా కర్ణాటకలో కంటెస్ట్ చేయాలనిపించింది. తెలుగు స్టేట్స్ కాకుండా ఏదైనా రీజన్ ఉందా సార్? అంటే బేసిక్‌లీ ఏమైపోయిందంటే అప్పుడు మా అమ్మగారు 2006లో పోవడం. హ్మ్. దాంట్లో డైరీలో రాసిన 2004లో సాయి కంటెస్ట్ చేయవలసింది బీజేపీకి 2004. ఓకే. బట్ సాయికి కొన్ని ఉంటాయి కదా! ప్రెషర్స్, గిషర్స్ కొన్ని కారణాల వల్ల చేయలే. హి డిడ్ంట్ కంటెస్టింగ్ చేయలేదు కానీ మొత్తం స్టేట్ తిరిగాం. హ్మ్. నేను కూడా ఉన్నాను అన్నయ్యతో పాటు. స్టేట్ మొత్తం తిరిగాం. సో అప్పుడు సపోర్ట్. సపోర్టింగ్ బీజేపీ బికాస్ వి ఎంటర్డ్ బీజేపీ కాబట్టి అంటే వీఆర్ ఇంటూ బీజేపీ ఫ్రమ్ ది డే వన్. సో దాని తర్వాత ఏమైపోయింది 2004లో చేయడం వల్ల సాయికి బీఫామ్ అనౌన్స్ కూడా చేశారు. బీఫామ్ ఇవ్వకపోయినా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లిస్ట్లోనే పేరు ఇచ్చేసింది. టూ ఎర్లీ మనకి కొంచెం తెలియాలి 2004 ఇంకా మనకి పొలిటికల్గా టూ ఎర్లీ అనే ఫీలింగ్ మాకు. బట్ గాలి జనార్దన్ రెడ్డి గారు వెరీ క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ కదా! మన అన్నయ్యకి బాగా క్లోజ్. అన్నయ్య అదే. వల్ల మా అందరికి క్లోజ్. హీ వాజ్ వెరీ క్లోజ్. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అసలు మనం వెళ్తున్నాం. 96లో అన్నయ్యకి బ్రేక్ వచ్చింది పోలీస్ స్టోరీ. 8 ఏళ్ళ గ్యాప్లో మాట్లాడుతున్నాం మనం. అన్నయ్య వచ్చి అంటే సీయింగ్ ఆ పీక్స్ తెలుగు పీక్స్లో ఉన్న టైంలో పొలిటికల్, కన్నడ పీక్స్లో ఉన్నప్పుడు పొలిటికల్గా మనం జాయిన్ అవ్వడం వెళ్ళడం ఏమిటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు 6 monthsలోనే ఉండింది. 3 monthsలోనే ఎలక్షన్స్ టక్కన అనౌన్స్ చేసేసారు. బాగేపల్లి క్యాండిడేట్ అని ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చేసింది. అప్పుడు అన్నయ్య కాదు ఇప్పుడు 2 అని చెప్పి మనం వద్దన్నారు. వద్దు, మేము ఉంటాం, వీఆర్ దేర్ ఫర్ ది పార్టీ, ఒక చోటుకి వచ్చి ఉండిపోవడం వద్దు. నా అమ్మగారు ఊరు బాగేపల్లి అంటే అమ్మగారు పుట్టిన ఊరు. దాని తర్వాత 2006లో అమ్మగారు పోవడం జరిగింది. సరే ఆవిడ పోయారు కదా అని చెప్పిన తర్వాత అన్నయ్య డైరీస్ అమ్మగారి డైరీలు ఉంటే ఈ స్టార్టెడ్ ఒకసారి ఇంట్లోనే ఉన్నాయి కదా ఆవిడ జీవితంలో మొత్తం ఎవ్రీ ఇయర్ ఒక డైరీ అంటే ఆల్మోస్ట్ 30 డైరీలు ఉంటాయి నాకు తెలిసి. అంతే కదా, ఆవిడ 30 ఏళ్ళు స్టార్ట్ చేస్తున్నా కూడా డైరీ రాద్దామని థాట్ వచ్చినా కూడా ఒక 30 నెలకు 12 అంటే 30 years అంటే అని 300 డైరీలు ఉంటాయి. కరెక్ట్ కదా. మెల్లగా చదవడం మొదలెట్టాడు. ఇంపార్టెంట్ వీక్ అలా పేజెస్ని మొత్తం మ్యాక్సిమం చదివినట్టున్నాడు అన్నయ్య. అలాగే ఎప్పుడు 2004 వచ్చేసరికి ఇవన్నీ బయటపడుతున్నాయి డైరీల్లో. ఓకే. ఆవిడ డైరెక్ట్గా చెప్పలేక డైరీలో రాసుకున్నారు కొన్ని. దాంట్లో రాజశేఖర్కి డబ్బింగ్ మానేయడం, ఇంట్లో అబ్బాయి కొడుకులాగా తిరుగుతుండేవాడు సాయి వాయిస్తో, దానివల్ల అబ్బాయి చాలా కష్టపడాడు. ఏదో ఉంటాయి కదా బిజినెస్లు, వాటి వల్ల కొంచెం సాయి వాయిస్ మారిపోయేసరికి రాజశేఖర్కి కుదరలేదు. అలా ఇమ్మీడియట్గా రాజశేఖర్ డబ్బింగ్ చెప్పడం సాయి చూస్తుంటే 10 ఏళ్ళ తర్వాత 11 ఏళ్ళ తర్వాత అమ్మగారు పోయిన తర్వాత రాజశేఖర్ మళ్ళీ డబ్బింగ్ మళ్ళీ చెప్పింది అనుకుందాం కాసేపు. అలాగే కొన్ని 2004కి వచ్చేసరికి ఏమైందంటే 2004లో ఎలక్షన్స్ నుంచి ఉంటే బాగుండేది. అమ్మ 2004 తర్వాత బాగేపల్లికి పెళ్ళికి వెళ్ళారు. ఎవరో మ్యారేజ్ ఉంటే మా కజిన్స్ని చూసా. బాగేపల్లి అలాగే ఉంది, అంటే ఇట్ వాస్ నాట్ వెల్ డెవలప్డ్. మా అమ్మగారు పుట్టినప్పుడు ఎలా ఉండింది ఇంకా అలాగే ఉన్న ఫీలింగ్ ఆవిడకి వచ్చింది. ఆ సందులు ముందులో ఆవిడ పుట్టిన ఊరు, ఆవిడ ఇల్లు, ఇప్పుడు ఇల్లు మా వీళ్ళంతా ఉంటారు. అది రాసుకున్నారు. సాయి ఏమన్నా ఆ రోజున పార్టీయే ఇచ్చింది కదా ఎమ్మెల్యేగా నుంచోమని, ఒకవేళ నుంచి గెలిచుంటే బాగుండేది, అట్లీస్ట్ బాగేపల్లికి నాకు సాయి గురించి తెలుసు, సాయి మెంటాలిటీకి బాగేపల్లిని బాగా డెవలప్ చేసేవాడు అని ఇవన్నీ 2004లో రాసుకున్నారు. ఇది విషయం చెప్పలే. 2006 ఆవిడ పోయిన తర్వాత చదువుతున్నప్పుడు చూసిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ 2007లో. అప్పుడు అన్నయ్య లేదు అమ్మకి ఆ కోరిక ఉండిపోయింది కాబట్టి మనం నుంచుందాం అని చెప్పి అప్పుడు బాగేపల్లి మనమే అడిగి తీసుకొని మనం నుంచి చేసాం. 1600 votes లోపల పోయింది. We lost by 1600 votes. అంతే. అవును. మళ్ళీ నెక్స్ట్ కూడా చేశారు కదా. దాంతో మళ్ళీ 2013 చేయలేదు. 2013లో ఏమైపోయిందంటే మనం బీజేపీతో ఉంటాం, అక్కడ కొంచెం లోకల్ యాజ్ యూ నో సర్కమ్స్టాన్సెస్ మేడ్ పార్టీ ఇంటూ 3. యడ్యూరప్ప గారు వెళ్ళిపోయి సపరేట్గా పార్టీ పెట్టడం, అదే టైంలో శ్రీరాములు గారు సపరేట్గా పార్టీ పెట్టడం, దానివల్ల బీజేపీకి 2 రెబల్ పార్టీస్ బయటకు వచ్చి ఫామ్ అవ్వడం. దాంట్లో ఇప్పుడు మనమేమో ఫ్యామిలీగా వీఆర్ క్లోజ్ టు జనార్దన్ రెడ్డి గారు, శ్రీరాములు గారు అనుకో. అలాగే వచ్చేసరికి ఒక పొలిటికల్ లీడర్గా, గాడ్ ఫాదర్గా మనం తీసుకుంది యడ్యూరప్ప గారిని. ఎందుకంటే మనకి ఆయన బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఇప్పుడు ఉండేది, మంచి మాట ఉండేది, మనకి మంచి రిలేషన్షిప్ ఇవాళకి ఉంది. 3వది పార్టీ.
బీజేపీ అని మనం బీజేపీ సిద్ధాంతాలను వచ్చిన వాళ్ళం, పార్టీ లోపలికి వచ్చిన వాళ్ళం. ఇవాళ పార్టీ విడిపోయి రెబల్ అయ్యారు కదా అని చెప్పి మనం బీజేపీని వదిలి ఇటు రాలేం. ఓకే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదని పొలిటికల్ సపోర్ట్ కదా అటు వెళ్ళలేం. ఓకే పార్టీగా ఇక్కడ ఉండలేక న్యూట్రల్ అయిపోయాం 2013లో. మళ్ళీ 18కి వచ్చేసరికి ఉంచవలసి వచ్చింది. సో ఇప్పుడు బీజేపీతోనే ఉన్నారు మీరు? నేను అన్నయ్య ఎప్పుడు బీజేపీతో, ఓకే. ఎప్పుడు బయటగా. బట్ తెలుగు స్టేట్స్ లో ఎప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు కదా కంటెస్ట్ చేద్దాం అంటే అలాగని కాదు. ఆఫ్టర్ దట్ అన్నయ్య వాస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఇన్ సెంట్రల్, అంటే స్టేట్ వైజ్గా ఉండిపోకుండా సెంట్రల్లో కావాల్సిన లోపల ఉండే సబ్ కమిటీస్లో వాటిలో ఉండి ఓకే ఇప్పుడు కూడా చేసుకుంటూ హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాట్ఫామ్ దేర్ ఇన్ సెంట్రల్ పాలిటిక్స్. ఎప్పుడు అన్నయ్యకి ఒక పేరు ఉంది. మీరు చెప్పినట్టు అన్నయ్య ఎప్పుడు ఇలా ఓపెన్గా ఏమంటారు దాన్ని, కర్ణాటకలో బాగేపల్లిలో 2 సార్లు కంటెస్ట్ చేసిన లాగా ఇటు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలే. అవును. బట్ ఫ్యూచర్ అనేది నాకు ఐడియా లేదు. బికాస్ ఎందుకంటే దిస్ ఇస్ ది రైట్. నాకు తెలిసి మన సినిమా వాళ్ళకి 60 తర్వాత కరెక్ట్ అనే ఫీలింగ్. పబ్లిక్ ఫిగర్ కి ఏంటంటే ఏ స్టేట్ లో కంటెస్ట్ చేయొచ్చు, అభిమానాలు ఉంటారు కాబట్టి. వెన్ యు ఆర్ రిస్ట్రిక్టెడ్ టు వన్ ఏరియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టోటల్. సినిమా వాళ్ళు పాలిటిక్స్ కి వచ్చేసరికి మొత్తం స్టేటు అది వేరు. ఆ పార్టీ ఫుల్ పార్టీస్ లైక్ ఎంజిఆర్ అందరూ సినిమా వాళ్ళే కదా. అలా చూసుకుంటే ఇటు మన ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ లో సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. నేను అలా అనట్లేదు. వన్ ఇట్ కమ్స్ టు వన్ కాన్స్టిట్యుయెన్సీ, ఈ సినిమాకి దానికి కొంచెం ఎందుకంటే సినిమా నో బయాస్ అండి. ఇట్ గోస్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ యూ నీడ్ ఎవ్రీబడి ఇన్సైడ్ ది థియేటర్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే యూ షుడ్ ఓపెన్లీ బీ లైక్ కాంపౌండ్, లైక్ ఒక కులం అని ఒక మతం అని ఒకటి ఉండాలి. కానీ మళ్ళీ ఓటుకు వచ్చేసరికి మళ్ళీ అందరికీ కావాలి. ఇప్పుడు జయప్రద గారు ఇక్కడ ఎక్కడో పుట్టారు, రాజమండ్రిలో, పోయి యూపీలోనో ఎంపీ అయ్యారు. అలా చాలా మంది ఉన్నారు. అందుకని నేనేమన్నానంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇక్కడ కాదు కదా, ఇప్పుడు కర్ణాటక నుంచి కదా రాజ్యసభ అయింది. అలాగూ మనకి ఏంటంటే ఉంది చెయ్యాలని, కాకపోతే వీఆర్ నాట్ సీజన్ పొలిటీషియన్స్. ఓకే ఓపెన్ చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే 2-3 బ్రిడ్జ్లు ఉంటాయి ఇక్కడ. సీజన్ పొలిటీషియన్స్ బికమ్ ఏ పొలిటీషియన్. ఓకే సంథింగ్ వీ షుడ్ డూ అని వచ్చే పొలిటీషియన్స్ ఓన్లీ డూయింగ్ అనమాట. మనదంతా ఏంటంటే సంథింగ్ టు డూ టు ది పబ్లిక్. 5 ఏళ్ళు ఏదో కుదిరితే అన్ని తీరిపోయినాయి. ఆ కోరిక ఉంది, అమ్మ కోరిక ఒకటి ఉంది, ఎప్పుడో నెరవేరుతుంది. డెఫినెట్ గా నెరవేరుతుంది. ఎవరి మూలంగా నెరవేరుతుంది, అన్నయ్యకే జరగాలని, అన్నయ్య అవుతూ చేస్తాడని అందరికి తెలుసా. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న డైరెక్టర్స్ కి మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని ఆల్మోస్ట్ అంటే 50% అయితే తెలుసు. ఓకే, ఇంకొక 50% తెలియని వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోండి. ఇక్కడే అవైలబుల్ గా ఉన్నారు, ఇక్కడే అవైలబుల్ ఉన్నారు. డెఫినెట్ గా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి సార్. ఇంకా డైరెక్షన్ కూడా చేయాలి. ఆల్రెడీ శంబాలతో మీ ఫ్యామిలీకి ఒక ఊపు వచ్చేసింది కాబట్టి కొడుక్కి ఒక హిట్ పడాలని ఎంతో ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మంచి హిట్ పడింది. ఆది కెరీర్ కూడా ఇంకా బాగుండాలి ఎప్పుడులాగా. అండ్ మీరు కూడా డైరెక్ట్ చేయాలి, మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. అండ్ 11th మీ ఫ్యామిలీతో ఫెస్టివల్ ఇంటర్వ్యూ మీ ఇంట్లో కలుద్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు. విష్ యూ హ్యాపీ జర్నీ. మంచిగా చేసుకొని రండి శబరిమల దర్శనం. స్వామి శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఆన్ 11th and let's do it on 14th. Sure. Thank you. God bless. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.